ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ఇవాటి నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. సుమారు 80 కోట్ల రూపాయలతో 68 కిలోల బంగారాన్ని ఉపయోగించి పసిడి గోపురాన్ని సిద్ధం చేశారు. నేడు స్వర్ణ గోపురం ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొననున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆ దివ్య విమాన గోపురంలో అయితే కాసేపట్లో భక్తులకు దర్శనం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి యాగశాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ నిర్వహిస్తున్నటువంటి పూజా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ మహాకుంభాభిషేకము, అదేవిధంగా సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ విమాన గోపురం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ ఈ కుంభాభిషేకం నిర్వహించి అనంతరం దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి సీఎం రేవంత్ రెడ్డి అయితే అంకితం చేయనున్నారు. మొత్తంగా కూడా 5 నదీ జలాల నుంచి కూడా ఈ పుణ్య నీటిని తీసుకొచ్చి ఇక్కడ ఈ మహాకుంభాభిషేకం కూడా చేస్తున్నారు. అయితే దేశంలోనే అత్యంత ఎత్తైన దివ్య గోపురంగా కూడా స్వర్ణ గోపురంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా దేశంలో ఇంత ఎత్తైనటువంటి దివ్య స్వర్ణ విమాన గోపురం ఎక్కడా లేదు. మొత్తం కూడా ఈ దివ్య విమాన గోపురం మొత్తం కూడా 50.5 అడుగుల ఎత్తు ఉంది. అదేవిధంగా 10,757 స్క్వేర్ ఫీట్స్ కూడా ఈ దివ్య స్వర్ణ విమాన గోపురం కూడా ఉంది. అయితే ఈ నెల 19వ తేదీ నుంచి కూడా ఈ దివ్య విమాన గోపురానికి సంబంధించి మొత్తం కూడా ఈ నెల 19వ తేదీ నుంచి సంప్రోక్షణ, మహాకుంభాభిషేకాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం మొత్తం కూడా వానమామలకి చెందినటువంటి పీఠాధిపతి రామాంజనేయ స్వామి ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమాలు మొత్తం కూడా కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఈ మహోత్తర ఘట్టం కూడా ప్రారంభంగానుంది. అయితే ఇప్పటికే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని చూడడానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆలయ సిబ్బంది అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జూబ్లీ హిల్స్ నివాసం నుంచి కూడా ప్రారంభమయ్యే రోడ్డు మార్గాన్ని అయితే వచ్చి ఉన్నారు. ఎందుకంటే హెలికాప్టర్లో సాంకేతిక లోపం సంభవించడంతో రోడ్డు మార్గాన కూడా సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే యాదగిరిగుట్ట ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇప్పుడు యాగశాలలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడ పూజా కార్యక్రమం అనంతరం ఇక్కడ ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లో నుంచి ఆ దివ్య విమాన గోపురం వద్దకు చేరుకుంటారు. ఆ దివ్య విమాన గోపురం వద్ద అక్కడ మహా కుంభాభిషేకం నిర్వహించి ఆ క్రతువు మొత్తం కూడా సుమారు పావు గంట నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఆ 20 నిమిషాలు మొత్తం కూడా అక్కడ దివ్య విమాన గోపురం వద్ద కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఈ స్వర్ణ విమాన గోపురాన్ని కూడా స్వామివారికి అంకితం చేస్తారు. అయితే ఇక్కడ మొత్తం కూడా భారీ బందోబస్తు ఉండడం అయితే ఈ మహోత్తర ఘట్టం మొత్తం కూడా జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ స్వర్ణ విమాన గోపురం మొత్తం కూడా 68 కిలోల బంగారాన్ని వినియోగించారు. మొత్తం 80 కోట్ల మేరకైతే ఖర్చు అయింది. అయితే దీంట్లో భక్తులు, దాతలు కూడా పెద్ద సంఖ్యలో విరాళాలు అందజేశారు. అయితే ఎవరైతే ఇక్కడ ఈ స్వర్ణ దివ్య విమాన గోపురానికి విరాళాలు ఇచ్చారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరూ కూడా ప్రత్యేకంగా సీట్లను ఏర్పాటు చేసి ఈ దివ్య విమాన గోపురాన్ని కూడా తిలకించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి యాగశాలలో పూజా కార్యక్రమంలో పాల్గొనున్నారు. మరికొద్దిసేపట్లోనే అయితే ఈ స్వర్ణ దివ్య విమాన గోపురానికి చేరుకుంటారు. అనంతరం ఇక్కడ సంప్రోక్షణ, మహాకుంభాభిషేకంలో పాల్గొని ఆ పూజా కార్యక్రమం అనంతరం అయితే ఈ దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇస్తారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.